హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వారైతే వైజాగ్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, బయటికి ఏమన్నా తీసుకెళ్ళు అని అడగట్లేదేంటి అన్నారండి. నువ్వు అడగపోయినా పర్వాలేదు, నేనైతే తీసుకెళ్తాను. అలాగే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి చేపలు ఏమైనా కొనుక్కొద్దాము. నువ్వు ఎప్పుడు చూడలేని అక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, అవి చూద్దు కానీ వీడియో కూడా తీసుకున్నట్టు ఉంటుంది, మీ సబ్స్క్రైబర్కి చూపించినట్టు ఉంటుంది కదా, వెళ్దాము చేపలు ఏమైనా కొనుక్కొద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నారండి. ఇంకా అక్క వాళ్ళ ఆడబడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉందండి కత్తిపూడిలోని. ఇంకా వాళ్ళైతే పెళ్లి షాపింగ్కి అయితే చీరలు ఏమైనా తీసుకుందామని గాజువాక్ అయితే వెళ్తున్నారండి. ఇంకా మేము ముగ్గురం వచ్చేసి ఇంకా మా ఆయన గారు అయితే తీసుకెళ్తున్నారు ఫిషింగ్ హార్బర్కి. అక్కడ ఏమేమి ఉంటాయో పెద్ద పెద్ద చేపలు ఉంటాయంట. నిజమేనండి, ఎప్పుడూ చూడలేదు నేను, అంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అస్సలు మార్కెట్ అస్సలు ఖాళీ లేదండి. మీరు చూస్తూ ఉంటారు కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే హైప్ చేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ అని చూపిస్తుంది. బావగారు బండి అయితే వేసుకొచ్చామండి. ఇంకా బావగారు అయితే షాప్కి అయితే వెళ్ళారు, ఇంకా అక్క వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్ళారు. మేమైతే ఇంక ఇలా వచ్చేస్తున్నాము. మా ఊర్లో అయితే బయటకు వస్తే కానీ చెమటలతో కారిపోతాయండి. ఇక్కడైతే చల్లగా ఉంది, వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి. చుట్టూరు కొండల మాలని గాలి బాగా వేస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా కొండలతో భలే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి హిందీ వాళ్ళు ఎక్కువ అండి. వాళ్ళు మాత్రం హెలికాప్టర్లో భలే తిరుగుతున్నారు. మాటలు ఇంకా అక్క వాళ్ళ ఇంటికాడ కూడా చాలాసార్లు చూశానండి. బాగా కింద నుంచి వెళ్తున్నాయి, నేను వీడియోస్ కూడా తీశాను. ఇంకా ఎన్ని వెళ్తున్నాయో వాళ్ళు తిరుగుతారంటే ఇంకా నేర్చుకోవడానికి కూడా ఉంటాయండి. హెలికాప్టర్లు అయితే నేర్చుకుంటారు కదండి డ్రైవింగ్, వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారు. ఇంకా కింద నుంచి వెళ్తున్నారు అక్క వాళ్ళ ఇంటికాడ అయితేని. బాగా ఉంది, బాగా దగ్గర నుంచి అయితే చూశానండి. ఇక్కడ లొకేషన్ అయితే భలే ఉన్నదండి. సినిమాలు షూటింగ్లో అన్నీ తీస్తారు కదా, చాలా బాగుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఫిషింగ్ హార్బర్ది ఉంటుందండి. నెక్స్ట్ వీడియో అయితే బీచ్కి వెళ్ళాము. ఇంకా బీచ్కి వెళ్ళకుండా ఉంటామని చెప్పండి. ఇది వచ్చేసి గ్రీన్ పార్క్ అంట. మొత్తం అంతా గ్రీన్తో చాలా బాగుందండి, భలే చేశారు. అదంతా వాటర్ కింద డెకరేషన్ చేశారండి పువ్వులతోని, చాలా బాగా నచ్చింది. ఇంకా ఎంత చూడండి కొండలు భలే ఉన్నాయి. ఇంకా చూడడానికి అయితే భలే నచ్చింది నాకు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా బీచ్కి వెళ్ళడానికి అయితే ఒక అరగంట ప్రయాణమేనండి, ఎంతో దూరం కాదు. ఇంకోండి విశాఖపట్నం అయితే ఉంది కదా. ఫిషింగ్ హార్బర్కి అయితే దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి బొమ్మలు అయితే భలేగా ఉన్నాయండి, అలా కట్టారు. నేను అందుకే వీడియో తీశాను. ఇది వచ్చేసి చాలా పెద్ద వాటర్ అండి. ఇంకా మనం సినిమాలో చూస్తాం కానీ దగ్గర నుంచి అయితే ఇదే చూశాను. ఈ వాటర్లో మా ఆయన గారు కూడా ఉన్నారంటే డ్రైవింగ్ చేసినప్పుడు ఈ వాటర్లో అయితే ఉన్నారంట. ఈ పక్క నుంచి వెళ్తే మనం నా చెయ్యి ఎడం చెయ్యి నుంచి వేస్తే లెఫ్ట్ హ్యాండ్కి బీచ్కి వెళ్తామండి. ఈ పక్క నుంచి అయితే ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తాము. ఇంకా అలాగైతే వెళ్తున్నామండి. మొన్న బావగారుని మా ఆయన గారు హాస్పిటల్కి అయితే వెళ్ళారండి. ఇటు నుంచి వెళ్ళారంట, అటు నుంచి ఇంకా చెప్తున్నారన్నమాట. ఇలాగే వెళ్ళాము, ఇలాగే వచ్చాము, కొంచెం బీచ్ కాడ కూర్చుని వచ్చారంట చెప్తున్నారు. మళ్ళీ నాకు తర్వాత ఇంటికి వచ్చి ఇలాగే వెళ్ళారా అని నేను అడుగుతున్నాను. అటు వెళ్ళాము అని చెప్తున్నారన్నమాట. ఇదంతానండి ఇలాగ వచ్చి కూర్చున్నారు బీచ్ కాడ. ఇంకా అప్పుడు నెక్స్ట్ వీడియోలో బీచ్ చూపిస్తాను, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఫస్ట్ ఏమో కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ కూడా తిన్నాము, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అదంతా కూడా. చాలా బాగుందండి. కానీ చేపలు మాత్రం చాలా పెద్ద పెద్దవి. ఇంకా టీవీలో చూడడం తప్ప బయట ఎప్పుడు అంత పెద్దవి చూడలేదు. మేమేమేమి చేపలు తీసుకున్నాము, ఎంత రేట్ అయితే తీసుకున్నాము అనేది కూడా చూపిస్తాను. ఇంకొచ్చేసామండి పెద్ద పెద్ద పడవలు, బోట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. సోనా బోట్లు అంటారంట వీటిని రెడీ చేస్తున్నారండి కొంతమంది. ఇంకా కొంతమంది ఇట్లలోనే వేసుకుని వచ్చేసారు. నామల్లోంచి లాక్కొస్తున్నారండి పెద్ద పెద్ద చేపలు. ఇంకా మరి ఎప్పుడు వేటాడారో తెలియదు నాకైతేని. ఇవన్నీ కూడా భలే అస్సలు దగ్గరగా ఉన్నాయి. మరి ఎలా వెళ్తారో ఎలా తీస్తారో కానీ బాగా దానికి ఒకటి అంటుకుపోయినట్టు ఉన్నాయి, అసలు ఖాళీయే లేదు సముద్రంలోని. ఇంకా ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసామండి. అసలు ఎండు చేపలు, పచ్చి చేపలు ఇంకా అన్నీ అమ్ముతున్నారు. కానీ ఎక్కువసేపు అయితే ఉండలేము, అసలు మాలకి అలవాటు అయిపోయింది. కానీ స్మెల్ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. నాకు కొంచెం ఉండడానికి అదోలాగా అనిపించింది. స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. ఇంకా కొత్త వాళ్ళకైతే బాగా అలవాటు అయిపోద్దండి రోజు అక్కడే ఉండే వాళ్ళకైతే. ఇంక కొత్త వాళ్ళు వెళ్తే కూడా ఎక్కువసేపు అయితే ఉండలేరు. అస్సలు ఖాళీ లేదండి జనము. అసలు ఎండు చేపలు, పచ్చి చేపలు, పెద్ద పెద్ద చేపలు. ఆ చేపలు కూడా నాకు ఏంటో తెలీదు, అన్ని చేపలు అమ్ముతున్నారు అక్కడ. చిన్న చిన్న పొట్టు, ఎండ్రేలు, పింగొండి చేపలు
పెద్ద చేపలు చూపిస్తాను చూడండి. సముద్రం నుంచి పైకి తీసి వెంటనే కోసేస్తున్నారు. అయ్య బాబోయ్ ఎలా కోస్తున్నారో కానీ నాకైతే ఏదోలా అనిపించింది ఇంకా చూస్తుంటేని. మీకోసం ఇంత అలా వీడియో తీసాను కదా, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. నాకు మొత్తం యూస్ అంతా కూడా పడిపోనియండి. ఎంచక వచ్చి కామెంట్లు కూడా పెట్టడం మానేశారు. ఏంటో పెట్టవచ్చు కదా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నేనైతే తీస్తాను. ఈ చేప చూడండి, పేరు కూడా తెలీదు, కోసేస్తున్నాడు అతను. మా ఆయన గారు ఇంక బండి మీద ఉన్నారు. నేను ఇంకా లెగిసిపోయి ఇంకా వీడియో తీసేస్తున్నాను. ఇంకా దిగిపోయి కిందకి ఇంకా మీరు అక్కడ ఉండండి, వస్తే రాబోలే లేదని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో తీసేస్తున్నాను. బాబోయ్ ఎంత ముక్కలు అవుతుందో కానీ, రేటు ఎంత ఉంటుందో తెలియదు కానీ అసలు పెద్ద పెద్ద చేపల్ని అట్టుకొచ్చి బడబడ కోసేస్తున్నారు. ఇంకా అవన్నీ కూడా ఐస్లో పెట్టేసి పంపించేస్తారంట. మేము వెళ్ళేటప్పుడు ఒక వ్యాన్ అయితే వెళ్తుందండి చేపలది, ఐస్లో పెట్టేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేను అదే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద చేపలు. ఇంకా అందరూ చూస్తున్నారు, వీడియోస్ కూడా తీసుకుంటున్నారండి. ఆ తలకాయ, ఆ చేపలు అయ్య బాబోయ్ కోసేసి ఇంకా అలా పంపించేస్తారేమోనండి, ఇంకా ఐస్లో పెట్టేసి. ఇంకా సముద్రంలోంచి అయితే తీస్తున్నారండి. ఇంకా అందరూ పట్టుకుని లాగుతున్నారు, దానికి తాళ్ళు కట్టేసి లాగుతున్నారు కింద నుంచి పైకి. నేను ఇంకా ఫోటో తీసుకుందామని ఫోటో తీయండి అంటున్నాను మా ఆయన గారిని. ఇంకా అక్కడైతే నుంచున్నానండి, నుంచుని అయితే వీడియో తీసుకుంటున్నాను. అసలు ఎంత పెద్ద చేపలుగా ఉన్నాయో చూడండి. అసలు ఫస్ట్ టైం కదా, నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంత పెద్ద చేపల్ని చూడడం అనేది. అసలు ఖాళీ లేదండి, జనం అయితే చాలా మంది ఉన్నారు. ఈ చేపల మార్కెట్లో నేను చూడలేని చేపలన్నీ కూడా చూసేసానండి. రిక్షాలు అయితే ఇలా వేసుకెళ్ళిపోతున్నారు అనమాట చేపలు అన్నీ కూడా. ఇంకా వీటిని నరికేసి పంపించేస్తారేమో అన్నమాట. అసలు ఎన్ని చేపలు ఉన్నాయో అట్ల పేరు కూడా నాకు తెలియదండి. ఎండు చేపలు, పచ్చి చేపలు మొత్తం అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. అసలు స్మెల్ కూడా చాలా ఎక్కువగా ఉందిలేండి. రిక్షాలో మాత్రం అట్టుకెళ్ళిపోతున్నారండి చేపల్ని. ఇంకా వీడియో చూడండి, ఇదంతా కూడా కొనుక్కోవడానికి వస్తున్నారో చూడడానికి వస్తున్నారో మరి వీళ్ళయో తెలియదు కానీ చాలా మంది ఉన్నారండి. ఇక్కడైతే ఇతను ఆ ట్యాగ్లు అయితే వేసేస్తున్నాడండి చేపలకి ఇలాగే అయితే పెట్టేస్తున్నాడు. పెద్ద పెద్ద చేపలు మరి బతుకున్నాయో లేవో ఇవి అయితే తెలియట్లేదు కానీ బతికలేవేమోనండి. అసలు కదలట్లేదు మెదలట్లేదు ఆ చేపలు. కదిలితే ఇలా ఉండదు కానీ. అసలు నేను ఫస్ట్లో చేపలు కొనడానికి ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నామని చెప్పాను కదండి. మా ఆయన గారు అయితే నన్ను ఫిషింగ్ హార్బర్కి తీసుకొస్తారని చెప్పలేదు. బీచ్కి వెళ్దామన్నాడు. బీచ్ అంతా చూసి వద్దాం, అక్కడ స్నానం చేసి వద్దామని చెప్పేసి మాల్ చూద్దామని చెప్పేసి తీసుకొచ్చారండి. నేను ఫిషింగ్ హార్బర్ అని నాకు తెలియదండి. చేపల మార్కెట్కి కూడా వెళ్దామని నేను ఏం అడగలేదు. ఇంకా ఆయనే తీసుకొచ్చారన్నమాట. వీడియో అయినా తీసుకుంటావు కదా ఇంకా అనేసి. ఇంకా చేపలు ఏం కొనలేదండి, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి రమ్మంటున్నారు నన్ను. వస్తానండి, ఇక్కడికి వచ్చాక కుదురుతానా ఇంక మొత్తం వీడియో అంతా తీయాలని వీడియో అంతా తీస్తున్నాను. ఇంకా చేపలు ఏం కొనలేదండి. సాయంత్రం ఇంకా KFC అవన్నీ, చికెన్ బిర్యానీ అవన్నీ కూడా ఇంటికైతే పట్టుకెళ్ళామన్నమాట. చూడండి ఎంత పెద్ద చేపో. ఇంకా సముద్రంలోంచి ఇప్పుడైతే లాగారు. ఇవన్నీ వరుసగా వేసేసి దానికి అయితే వాటికైతే ట్యాగులు వేసేస్తున్నారండి. చూసారు కదండి ఎన్ని చేపలు ఉన్నాయో. ఇంకా మా ఆయన గారు అయితే కంగారు పెట్టేస్తున్నారు. ఇంకా బీచ్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదండి, అక్కడైనా కొంచెంసేపు ఉండాలి కదా, అటు ఇటు చూడాలి కదా అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది పదా అంటున్నారు. ఇంకా తీసుకొచ్చా కుదురుతామో మొత్తం అంతా ఒకసారి రౌండ్ వేసేసానండి వీడియో తీసుకోవడానికి. ఇంకా మొత్తం తీసేసి ఇంకా అక్కడ బండి కాడికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా వెళ్తున్నాను అనమాట. బోట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ముక్కలు చూడండి ఎలా కట్ చేసేసారు. ఇవన్నీ కూడా పార్సల్ చేసేస్తారు అనుకుంటా. ఇంకా అక్కడ మా ఆయన గారు చెప్తున్నారు, లాగుతున్నారు, దాని వీడియో తీయని చెప్తున్నారు అన్నమాట. చేపను అయితే లాగుతున్నారండి.
ఇంకా అలాగా లాగేశారు చూడండి పైకి. నీటిలో ఉంటున్నాయి చేపలన్నీ కూడా, మరి నీటిలో కట్టేస్తున్నారో మరి ఏంటో తెలీదు. అవన్నీ కూడా నీటిలోంచి లాగి కోస్తున్నారు. నేను ఇక్కడ ఫోటో దిగుదాము ఉండండి అంటున్నాను. ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా బీచ్ కాడికి అయితే బయలుదేరిపోతున్నాం అన్నమాట. అసలు బాబాయ్ అలా ఉంటున్నారు కానీ చాలా స్మెల్ వచ్చేస్తుంది. అసలు ఉండలేకపోతున్నాం. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. తీస్తున్నాను స్లోగా. మార్కెట్ హెలికాప్టర్ చూడండి తిరుగుతుంది. ఇంకా మా ఆయన గారు వీడియో తీయని అంటున్నారు. ఇంకా బాధ కింద నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్తున్నాయి. మట్టి తోగుతుంది. అది మట్టి దాంట్లో సముద్రంలో తోగుతుంది మట్టి. అది వెళ్ళడానికి ఉంటుంది దారి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మెట్లా ఉన్నాయి. అవి పొడిగ్గా ఉన్నాయి చూడండి. దానికి ఆ షిప్ గాడికి వెళ్ళడానికి లైన్ కింద ఉన్నాయి. పైప్ లైన్ మెట్లు అనుకున్నా. వెళ్తారేమో అలాగా అక్కడికే అనుకున్నాను నేను. ఇందాక వచ్చేటప్పుడు చూసారా నా తెంగరతను. నేనైతే మెట్లు అనుకున్నానండి. నిజంగా మెట్లు చూసి అక్కడికి వెళ్తారనుకున్నాను. అదే పైప్ లైన్ అంట. దాంట్లోంచి వాటర్ ఇక్కడ కిందకు వచ్చేస్తున్నాయండి. అది కూడా చూపిస్తాను. అసలు డ్రైనేజీ వాటర్ అంట మురుగుగా ఉన్నాయండి ఆ నీళ్ళన్నీ. ఇప్పుడు అక్కడికే చూపించడానికి అయితే తీసుకొచ్చారన్నమాట నన్ను. ఇంకా పార్సల్ అవన్నీ వస్తాయి కదండి, ఆ వాడలోకి వచ్చేస్తాయంట. ఆ వాడ అంటే యువతలకు రాదంట, నేలకి అంటేస్తుందని అక్కడే ఉండిపోతుందంట. ఇంకోండి నీళ్ళు చూడండి, మురికి నీళ్ళు అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఆ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి. ఇది వచ్చేసి ఇంకా నీటిలో కలిసిపోతుంది మొత్తం. అందుకే నాకు దిగడానికి కూడా భయం వేసిందండి. అంత డ్రైనేజీ వాటర్ అంత మురుగుగా ఉన్నాయో నాకు ఏదోలాగా అనిపించింది. ఇంకా దిగడానికి కూడా ఏదోలా అనిపించింది. కానీ అందుకే అందరూ చేస్తున్నారు కదా, నేను మామూలుగా దిగానండి అంతే. స్నానం ఏం చేయలేదు కానీ బీచ్లోని ఇంకా మామూలుగా కొంచెంసేపు అలాగా కొంచెం అలా నీటిలోకి వెళ్ళి వచ్చేసామంతే. ఇంకెక్కడికి అయితే వచ్చామండి, చూపించడానికి అయితే తీసుకొచ్చారు. ఇంకా గల్ఫ్లో నుంచి వచ్చినాయి అన్ని పార్సల్ అన్నీ ఓడల మీద వస్తాయి కదండి, అవన్నీ అలా స్లో వస్తాయంట, అక్కడికి వచ్చేస్తాయంటే చెప్తున్నారు మా ఆయన. డైరెక్టర్ బీచ్ కాడికైనా తీసుకెళ్లకుండా ఇంకా అన్నీ చూపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అది ఉంది, ఇది ఉందని మొత్తం అన్నీ కూడా చూపిస్తున్నారండి మా ఆయన గారు. నీళ్ళు చూడండి ఎంత అలా వచ్చేస్తున్నాయో, మురికి నీళ్ళు. అదంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది. పైప్ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంకా వాటర్లో ఉంది. నేను దాన్ని చూసే మెట్లు అనుకున్నాను, నాకు అంత కనిపించలేదండి. ఇంకా లోనికి వెళ్ళాలి బీచ్ కాడికి. చాలామంది ఉన్నారండి. బీచ్ అయితే నైట్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఇప్పుడు ఉందా అక్కడ కూర్చుని చూస్తున్నారన్నమాట. నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఆ డ్రైనేజీ వాటర్ అంతా వచ్చేస్తుంది. నేనైతే ఇలా కూర్చున్నానండి మామూలుగాని. వీడియో తీయమని మా ఆయన గారికి ఇచ్చాను ఫోను. అది చూడండి, ఆ చెప్పు అది యువతలకు రాదంట, అక్కడే ఉంటుందంట. ఇంకా అందరూ కూర్చుని అయితే చూస్తున్నారండి. ఇంకా ఇలా కూర్చుని ఇంకా తర్వాత అయితే బయలుదేరిపోయామంట. అదంతా చూపిస్తాను మీకు. అంగోండి జనం అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి మనం. ఇది ఒక్కటే బాగుంది. ఇంజనీరింగ్ అలా కట్టాడు తెలుసా.
నీట్గా ఉందా? అలాగే ఉంటుంది. పైన స్విమ్మింగ్ పూల్, పైన స్విమ్మింగ్ పూల్ అయ్యో అయ్యో అది ఆడుతున్నా చూడు. అదిగో నీటిలో కనిపిస్తున్నారా పిల్ల. డాడీ ఎవరు డాడీ? అది గరే బెండకాయ బెండకాయ దొండకాయ దొండకాయ. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి కదండి. తుఫాన్ కంట ఎక్కువ తుఫాన్ వచ్చేసింది కదండి ఒకసారి వైజాగ్కి. అప్పుడు చెత్త అంతా దుమ్మంతా కూడా ఇంకా బిల్డింగ్ల మీద పట్టేసిందంట. ఇంకా మా ఆయన గారు చెప్తున్నారు అది ఒకటే పట్టలేదు, ఇంజనీరింగ్లు అలా కట్టారన్నమాట అని చెప్తున్నారండి. కొన్ని అయితే బిల్డింగ్లు అయితే కొన్ని పగిలిపోయి ఉన్నాయండి. ఇంకా అలాగే ఉన్నాయి, దుమ్ము పట్టేసి. నేను అంటున్నాను అప్పటి నుంచి దుమ్ము తీసుకోలేదా అని, పెయింటింగ్ వేయించుకోలేదా అంటున్నానండి. ఇవన్నీ కూడా వెళ్తున్నప్పుడు అయితే చూపించారన్నమాట. చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇలాగైతే పక్క పక్కన ఉన్నాయండి. ఇంకా వచ్చేసామండి, బీచ్ కాడికి అయితే వచ్చేసామన్నమాట. ముందు అయితే ఐస్ క్రీమ్ తినాలి, ఐస్ క్రీమ్ తిన్నంటనే బయలుదేరుతాము. ఇంకా అందరూ కూడా చాలామంది వచ్చేసి ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడ ఇదంతా ఎంత ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడండి. ఇంకా హెలికాప్టర్ కూడా వస్తుంది చూడండి. మా ఆయన గారు తీయ అంటున్నారు. ఇంకా దాన్ని జూమ్ చేసి తీస్తున్నాను. కొంచెం దగ్గరలోనే ఉంటాదండి. నేవీ వాళ్ళు ఉంటారంట, హిందీ వాళ్ళు. వాళ్ళైతే అత్తమాటలు తిరుగుతారంటండి నేవీ వాళ్ళు. ఇంకా మా ఆయన గారు చెప్తున్నారు, చూపించారు కదండి. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ బండి పక్కనే ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ అంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా కిందకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నారు. అసలు ఎంత రేటు, 10 రూపాయల కప్పు 20 రూపాయలదండి, 20 రూపాయలది 40 రూపాయలు. అసలు ఇంకా 20 రూపీస్ అయితే కోన్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చుకున్నారండి. ఇచ్చుకుంటే మా అమ్మాయి అయితే కప్పు అయితే ఉంటుంది. ఇంకా కప్పు అయితే మళ్ళీ తీసుకున్నారు. ఇక్కడ మా ఇంటికాడైతే 20 రూపాయలు, అక్కడ వచ్చేసి 40 రూపాయలు అండి అవి ఒక్కోటిని. మరి అంతే సైజు ఉంది, మరి ఎంత రేటు ఎలాగా బీచ్ కాడ ఇంకేదైనా సరే కొనేస్తారు కదా అనేసి ఇంకా తీసుకున్నారన్నమాట. ఇది వచ్చేసి 40 రూపాయలు అంటండి, ఇంటికాడ 20 రూపాయలే. అయ్య బాబు ఎంత రేటా అనిపించింది. ఇంకా మా అమ్మాయి అయితే మళ్ళీ కొప్పే కావాలంటుంది. ముందు ముగ్గురం ఇవే తీసేసుకున్నామండి. ఇంకా మా ఆయన గారు అయితే వేరే తీసుకున్నారు. నాకు ఇదేనా ఇష్టమని ఇదే తీసుకున్నాను అనమాట. ముగ్గురం తిన్నాం, మళ్ళీ ఇచ్చేసి నాకు కొప్పు కావాలని ఏడుపండి. మళ్ళీ కొప్పు అయితే తెచ్చుకున్నారన్నమాట. బీచ్ కాడ అయితే చాలామంది ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కదండి. నెక్స్ట్ వీడియో ఇంకా బీచ్ కాడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అది తింటలేదండి, కొప్పు కావాలంటుంది. చూడండి అసలు ఏదో చెప్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.